నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వార్డు స్థాయిలో వైసీపీ క్యాడర్ను బలోపేతం చేయాలని విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు సూచించారు. జీవీఎంసీ తాటి చెట్లపాలెంలో ఏర్పాటు చేసిన 45, 55వ ఉమ్మడి వార్డ్ కార్యాలయాన్ని కేకే రాజు ప్రారంభించారు. ఇక అంతకుముందు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వైసీపీ జెండాను ఆవిష్కరించారు కేకే రాజు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన రానున్న ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రజల సత్తాను చూపించాలని పిలుపునిచ్చారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేసిన జగన్ ని మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించాలని బాధ్యత మనందరిపైనే ఉందని తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు ఒక ఎజెండా లేకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. 2014లో విజయం సాధించిన విష్ణుకుమార్ ప్రజల సమస్యలను గాలికి వదిలేసి 2019లో ఓటమి చవిచూసి కనుమరుగయ్యారని పేర్కొన్నారు. గడిచిన 5 ఏళ్లలో దర్శనం ఇవ్వని ఆయన ప్రస్తుతం ఎన్నికలను పురస్కరించుకుని ప్రజలపై దొంగ ప్రేమ వెలగబోస్తున్నారని విమర్శించారు. ఉమ్మడి పార్టీల దత్తపుత్రుడిగా విష్ణుకుమార్ రాజే నిలుస్తారని ఎద్దేవా చేశారు. 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబు టీడీపీ 14 ఏళ్ల పాలనలో పారిశ్రామిక రంగాన్ని విస్మరించారని ఆరోపించారు. మరి కాగా చంద్రబాబు నాటి నాయకులు ఆలోచన చేయలేని నూతన విధానాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టడంతో పాటుగా చేసి చూపించారని అన్నారు. చంద్రబాబుకు అమరావతిపై ఉన్న ప్రేమ విశాఖపై లేదని, రానున్న ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు కేకే రాజు. మతాలకి పార్టీలకు అతీతంగా ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా ఈ రాష్ట్రంలో ఉన్న చదువుకోవాలనుకునే తాపత్రయం ఉన్న పేద విద్యార్థులకి నాణ్యమైన ఉన్నత విద్యను అందించడమే లక్ష్యంగా ఈ రాష్ట్రంలో తద్వారా పేద అక్క చెల్లెముల గుండెల్లో ఆనందాలను నింపడమే ధ్యేయంగా ఈ రాష్ట్రంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య భద్రత కల్పించాలి. ఆ బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది. ఈ రాష్ట్రంలో సంపూర్ణ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చాలని ఆయన చేసిన సంస్కరణలు ఈరోజు మహిళలకు సంబంధించి మహిళలకు ఉన్న ప్రతి సమస్యకి కూడా శాశ్వత పరిష్కారం చూపించి మహిళా సాధికారత విషయంలో మహిళలకి ఆర్థిక స్వావలంబన కల్పించే విషయంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశానికి ఆదర్శంగా నిలబడటం జరిగింది. పేదలందరికీ ఇల్లు పట్టాలు కావచ్చు. పారిశ్రామిక రంగానికి సంబంధించి పారిశ్రామికీకరణ రంగంలో గతంలో 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 75 సంవత్సరాల వయసు, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి అనుకునే చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల్లో కనీసం ఆలోచన కూడా చేయలేనటువంటి విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న సుదీర్ఘ తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుని 937 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుని బ్లూ ఎకానమీ సృష్టికర్తగా ప్రతి 150 కిలోమీటర్లకు ఒక పోర్టు, ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఫిషింగ్ హార్బర్, 23,500 ఎకరాల్లో నిర్మూలన దిశగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు మనం చూసాం. కాబట్టి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాదు, సామాన్య ప్రజల దగ్గర నుంచి, బడుగు బలహీన వర్గాల వారి దగ్గర నుంచి, మేధావుల దగ్గర నుంచి, అధ్యాపకుల దగ్గర నుంచి ఈ రాష్ట్రం సమగ్ర అభివృద్ధి జరగాలంటే, ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన జరగాలంటే, ఈ రాష్ట్రంలో మహిళల ఆర్థిక స్వావలంబన సాధించాలంటే అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యం. నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారికి నక్కకి నగలోకానికి ఉన్న తేడా ఉంది. ఎందుకంటే పాత్రికేయ మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అందరికీ కూడా ఈరోజు విశాఖ ఉప నియోజకవర్గంలో రేపు మే 13వ తారీఖున జరుగుతున్న ఎన్నికలకి సంబంధించి ఎన్నికల సన్నాహాల్లో భాగంగా ఈ నియోజకవర్గంలో ఉన్న 17 వార్డులోని కూడా మా విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు సోదరులు చొక్కాకు వెంకటరావు గారికి, అదేవిధంగా జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ మరొక ఎన్నికల పరిశీలకులు సోదరులు బాణాల శ్రీనివాసరావు గారికి, జీవీఎంసీ డిప్యూటీ మేయర్ సోదరులు శ్రీ కట్టుమూరి సతీష్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్స్, అదేవిధంగా వార్డు అధ్యక్షులు, రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ పైడి రమణ గారికి. కూడా తెలిసిందే, ప్రజల కష్టాల్లో ఉంటే మాత్రమే రాజకీయాలు చేయగలుగుతాం, ప్రజల అరకొర వసతులు మాత్రమే రాజకీయాలు చేయగలుగుతాం, కులాల మధ్య మతాల మధ్య తారతమ్యాలు ఉంటే మాత్రమే రాజకీయాలు చేయగలుగుతామని ఆలోచన చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు.
ఏదో సామెత చెప్పినప్పుడు కుక్కలు చెప్పులు వెతుకుతాయి, నక్కల బొరియలు వెలుగుతాయి అన్నట్టు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఎక్కడ గోతులు ఉన్నాయి, ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఎక్కడ గొర్రెలు ఉన్నాయని వెతుకుతాడు తప్ప ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చు, ఏ విధంగా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల మధ్య సమానత్వాన్ని తీసుకురావచ్చని ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు కూడా ఆలోచించడం పోలేదు. ఈ రోజు మా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఈ రోజు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చంద్రబాబు నాయుడికి దత్తపుత్రుడిగా చెప్పుకునే బీజేపీ అభ్యర్థి ఈ రోజు ఆయనకి ఎప్పుడు కూడా వత్తాసు పలుకుతూ ఉంటాడు. నాపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థికి ఓ జెండా లేదు, ఓ ఎజెండా లేదు. కండువా ఏమో బీజేపీ పార్టీది, మాట్లాడే మాటలేమో తెలుగుదేశం పార్టీది. గత 2 నెలల క్రితం వరకు నాకు ఏ పార్టీ అయినా పర్లేదు, తెలుగుదేశం అయినా పర్లేదు, బీజేపీని పోటీ చేస్తానని స్వయంగా తెలుగుదేశం కార్యకర్తలకి బీజేపీ కార్యకర్తలకి చెప్పిన సందర్భం. ఇదా రాజకీయాల్లో నైతికత? మీరేం మెసేజ్ ఇవ్వాలనుకున్నారు అంటే మీ పదవుల కోసం ఏ జెండా అయినా పర్లేదు, ఏ కండువా అయినా పర్లేదు, అక్కడే మీ నిజాయితీ ఏంటో, మీ నిబద్ధత ఏంటో ఈ రోజు ప్రశ్నార్థకం చేసింది చంద్రబాబు నాయుడు బీజేపీ పార్టీ. ఈ ప్రాంత ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని కూడా కాపాడుకోవాలనుకుంటే విశాఖ ఉత్తర నియోజకవర్గంలో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థిని చిత్తుగా ఓడించి మన ఉత్తరాంధ్ర పరిపాలనా రాజధాని యొక్క మన వాయిస్ ని కూడా తెలియజేయాలని మీడియా మిత్రుల ద్వారా అందరికీ కూడా ఈ రోజు ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి నీతి నిజాయితీతో నిబద్ధతతో మన రాజకీయాలు చేద్దాం. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు అధికారంలోకి రాకపోయేది వై నాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అన్నారో మనం చూసాం. ఈ రోజు సిద్ధం సభలు కానీ యుద్ధానికి మేము సిద్ధమని ఈ రోజు ఈ రాష్ట్ర కార్యకర్తలు, అభిమానులే కాదు, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తండోపతండాలుగా ఈ రాష్ట్ర దక్షిణ భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ నాయకుడు కూడా నడవనటువంటి విధంగా వేలాది మంది, లక్షలాది మంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిలో అడుగై ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి జయధ్వానాలతో బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ప్రజలందరూ ఆశీస్సులతో తప్పకుండా బీజేపీ అభ్యర్థిని మట్టి కరిపించి చిత్తుగా ఓడిస్తాం. ప్రజలు ఇచ్చిన మాట కట్టుబడి నాయకులుగా కాకుండా సేవకులుగా ఈ రోజు మేము సేవ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అంకిత భావంతో కార్పొరేటర్లు కానీ, వార్డు అధ్యక్షులు కానీ, రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్స్ కానీ నిజాయితీగా ఈ రోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో సేవలు అందిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో 2019 ముందు, 2019 తర్వాత అనే విధంగా గత 20 మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. बड़ा एंटरटेनमेंट वाला आ गया बिजी सेंटर लोगों का ली ఏమే సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్ గిరాకొచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు, రేడికల్ పిగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.